సో ఎన్ని సంవత్సరాలు పట్టింది స్ట్రగుల్ ఇదంతా స్టెబిలైజ్ అవ్వడానికి? అంటే 2003 ఐ గాట్ శ్రీ ఆంజనేయం. ఓకే. సో యాక్చువల్లీ 2001 నుంచి 2003 వరకు ఎవ్రీథింంగ్ వాజ్ లిటిల్, బట్ శ్రీ ఆంజనేయం తర్వాత ఇస్ వెన్ ఐ గాట్ recognition, proper recognition. అది టర్న్ అయింది. Yes. కెరీర్ టర్న్ అయింది అంటారు కదా. Yeah, that released in 2004. But Shri Anjanam release ki munde I had signed Mass, I had signed Chanti, I had signed Chakram, I had signed Gauri. 4 big movies were in my hand before the release of Shri Anjanam. Okay. So I say from 2003 end is when my 1 to 4 వరకు సినిమాలు ఏమి లేవు. అంత ఫోటో సెషన్కి 10,000 కూడా ఎవరో చాచా దగ్గర తీసుకున్నారు, బాబాయ్ దగ్గర. అవునండి. ఎట్లా సర్వైవ్ అయ్యారు అసలు? We just survived అండి. Honestly తెలీదు. My dad he's a Vastu Shastra consultant. ఓకే. So of course he used to work, but ఆయనకి ఒకటేంటంటే నాతో రావాలంటే బాంబేలో అన్ని క్లయింటెల్ అన్ని వదిలేసి నాతో ట్రావెల్ చేయాలి. సో ఆయన పేమెంట్స్ కూడా అక్కడ ఇట్ యూస్ టు గెట్ కట్ అన్నమాట. సో వాట్ ఎవర్ లిటిల్ బిట్ ఐ యూస్ టు అర్న్, మీ, మై ఫాదర్, మై మామ్ అండ్ మై బ్రదర్, we used to survive in that. But my dad would still sometimes try to send my mother, and in Bombay he used to continue his Vastu Shastra consultancy. But at least అది కాస్త డిపెండబుల్ ఇన్కమ్, ఇది ఏమో అన్సర్టన్. బట్ ఏంటంటే ఇది ఒక పెద్ద రిస్కే మా మదర్ ఫాదర్ తీసుకున్నారు. అన్నీ వదిలేసి యాక్చువల్లీ ఐ వాజ్ ఓన్లీ 14 or 15. ఇది సీరియస్గా చేయాలని కూడా నేను డిసైడ్ అవ్వక ముందే మా మదర్ ఫాదర్ డిసైడ్ చేశారు దట్ నో, షీఈస్ గెటింగ్ అప్రిషియేషన్, ఎక్కడ వెళ్ళినా అందరూ తన వర్క్ అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ హర్ కెరియర్. అండ్ వాళ్ళేంటంటే దే కెన్ సర్వైవ్ ఎనీవేస్, ఓన్లీ దట్ ఐ షుడ్ హ్యావ్ అ గుడ్ కెరీర్ అని చెప్పేసి దే స్టార్టెడ్ ట్రావెలింగ్ విత్ మీ అండ్ స్టార్టెడ్ పుషింగ్ మీ సో మచ్. సో 7-8 years దాటిపోయింది హీరోయిన్గా. 12 years now, it's 2013. అంటే 1 అయితే లెక్క వదిలేసేయండి. సో 10 years 4 నుంచి తీసుకున్నాను. 4 నుంచి తీసుకుంటే 9 to 10 years. ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ ఇట్ 2004 కదా. ఫస్ట్ ఫిల్మ్ నీతోడు కావాలి రిలీజ్ ఇన్ 2002. ఓహో అచ్చా, 2002. అప్పటికి 2004 అప్పటికి 7 films రిలీజ్ అయినాయి. ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసిన సినిమాలకి డబ్బులు ఎవరు ఎట్లాగూ. మీరు మాట్లాడే డబ్బు గురించి చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ. చెప్తున్నా సర్వైవల్ కోసం చెప్తున్నా నేను. నాకు తెలుసు కనుక సర్వైవల్ గురించి చెప్తున్నా నేను. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ మచ్ అబౌట్ ఇట్ బికాస్ యు నో పీపుల్ విల్ థింక్ దట్ సమ్టైమ్స్ ఇలా మాట్లాడితే షీఈస్ ట్రైయింగ్ టు get sympathy or she's buying self pity or you know, but honestly it was very difficult. Naturally everyone tells kada adi we were past that stage. Dan tarvata I did Tamil movie, appude Tamil movie adi kuda introduction, then Malayalam lo introduction, then Neeke Manasu Ichanu. So 2004 Telugu act chestune you simultaneously ga ventane Tamil Malayalam ki vellipoyaru. Yeah, because Bombay lo I was continuing my auditions. Appadiki ikkada base షిఫ్ట్ చేయలేదు. సో బాంబేలో ఐ వాస్ కంటిన్యూయింగ్ మై ఆడిషన్స్. సో టి రాజేందర్ గారేమో హీ సా మీ ఇన్ బాంబే ఓన్లీ. ఐ వెంట్ టు గివ్ ఎన్ ఆడిషన్. బాంబేలో చూసి హీ కాస్టెడ్ మీ ఇన్ కాదలడి వదిలై విత్ హిస్ సన్ సిలంబరసన్. సో దట్స్ వై ఐ కుడ్ గెట్ మోర్ మూవీస్ బికాస్ ఆఫ్ మై ఆడిషన్స్ ఇన్ బాంబే. ఓకే. సో తర్వాత స్లోగా స్టెబిలైజ్ అయ్యారనుకోండి. బట్ ఫస్ట్ వచ్చిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయినాయి, కమర్షియల్గా హిట్ కాల. బట్ అయినా కానీ సమ్హౌ యు గాట్ ఆపర్చునిటీస్. ఐ వాజ్ లక్కీ. అట్లా అప్పుడు ఎట్లా అనిపించింది అసలు మీరు ఇంత స్ట్రగుల్ అయ్యి? నాకు అర్థం కాలేదండి అప్పుడు సక్సెస్ ఏంటి, హిట్లు ఏంటి, పెద్ద సినిమాలు ఏంటి, చిన్న సినిమాలు ఏంటి. ఐ వుడ్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఏదో ఐ వుడ్ గెట్ అప్, గో టు షూట్, వాళ్ళు ఏదో దే వుడ్ పుట్ మేకప్, డ్రెస్ ఏదైనా ఇస్తే నేను వేసుకుని, డైలాగ్ ఇస్తే వేసుకుని ఐ వుడ్ జస్ట్ టెల్ మై డైలాగ్. అసలు 16 వయసులో ఏం అర్థం అవుతుంది, ఏం అర్థం కాదు. అండ్ మై డాడ్ వుడ్ సే ఓకే ఓకే వీఆర్ గోయింగ్ టు హోమ్ టుమారో, ఓకే పాపా ఐ వుడ్ గో. ఐ వుడ్ నాట్, ఐ డెంట్ హ్యావ్ పర్సనల్ సెల్ ఫోన్ ఆల్సో దట్ టైమ్. ఎవరైనా నన్ను కాల్ చేయాలంటే మా ఫాదర్కే కాల్ చేయాలి. సో ఐ డెంట్ హ్యావ్ అ పర్సనల్ సెల్ ఫోన్. నా ఈమెయిల్స్ ఏమో మా అన్నయ్య యూస్ టు చెక్ ఆల్ మై ఈమెయిల్స్. I was totally guarded by my family. And
decisions like me doing Mass, Gauri, Chakram, all these decisions were guided by my manager, my father. Valle, they only guided me right. I remember for the first time, Mass worku, Gauri was 50 days movie. So Mass worku correct hit నాకు రాలేదు. సో మా మేనేజర్ వచ్చి యూస్ టు కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ మీ, లేదు చార్మి మాస్క్ ముందు ఇది, లేదు చార్మి కరెక్ట్ హిట్ రావాలంటే కరెక్ట్ హిట్ అంటే ఏంటండి, నేనేం చేయాలి, నాకు అర్థం కావట్లేదు. లేదు చార్మి నీకు అర్థం కాదు, కరెక్ట్ హిట్ పడాలి, అప్పుడు మనకి కన్ఫర్మ్ కరెక్ట్. మాస్ రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ అని టాక్ వచ్చిన తర్వాత మా మేనేజర్ వచ్చి ఇది నేను చెప్పింది కరెక్ట్ హిట్ అంటే, ఇదా ఏమైంది మాస్? అప్పుడు కూడా నాకు అంటే వాట్ ఈస్ అ సూపర్ హిట్, వాట్ ఈస్ అ కరెక్ట్ హిట్, ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఐ స్టార్టెడ్ గెట్ ఈవెన్ అనుకోకుండా ఒక రోజు ఇట్స్ ఫస్ట్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ విచ్ ఐ డిడ్. ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ ఏంటని నాకు తెలియదు. I don't want to say that I was innocent. Maybe I was dumb. Yes. I'm not saying I was innocent. But I was so, I don't know, if you ask me, where were you for your 16th birthday? I'll think and say, on sets kada. 18th birthday, on sets kada. So it was like from school shoes to stilettos. Yeah. So అంత బాగానే ఉంది కరెక్ట్. ఇంత ఇన్నోసెన్స్ ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటేనే డేంజరస్ ఇండస్ట్రీ, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది కదా. ఏమండి మా ఇండస్ట్రీకి డేంజరస్ ఇండస్ట్రీ చెప్పకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓ అందుకని కోపం వచ్చేసింది. ఎస్ డెఫినెట్లీ. కోపం కాదండి, ఎందుకు చెప్తారు నాకు అర్థం కాదు. ఏమో నాకేం తెలుసు, సినిమా వాళ్ళు చెప్తేనే మాకు తెలుస్తుంది. సి ఐల్ టెల్ యూ వన్ థింగ్, నాకు ఎవరైనా నో హీస్ అన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్ అమ్మో అని చెప్పినప్పుడు, హలో ఐఎమ్ ఆల్సో ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్, మీరు బూత్ లాగా వాడతారేంటి? ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు వద్దు అని మీరు బూత్ లాగా వాడతారేంటి? నేను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సనే అంటే నన్ను డైరెక్ట్గా తిట్టినట్టేనా? నో, దట్స్ రాంగ్. డేంజరస్ అనేది డేంజర్ ఇస్ దేర్ ఎవ్రీవేర్. ఇట్స్ ఎవ్రీవేర్. అట్లీస్ట్ మన ఇండస్ట్రీలో రేపులు చేయరు, బయట చూడండి ఎన్ని రేపులు జరుగుతున్నాయి. So I will not agree to that. Film industry is not a dangerous industry. You have to be strong. అంతే. సరే అది ఎన్ని బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పడానికి బాగానే ఉంటాయి. బట్ సినిమా ఇండస్ట్రీ మీద సినిమాలు తీశారు కదా. తీశారు. హీరోయిన్ ప్రాబ్లమ్స్ మీద సినిమాలు తీశారు కదా. తీశారు. అలా అయితే ప్రాస్టిట్యూట్స్ మీద కూడా తీశారు. వాళ్ళు కూడా కష్టాలు ఉంటాయి. కష్టాలు అందరికీ ఉంటాయి. నేను అనేది మీరు ఇందాక అంటే సినిమా ఇండస్ట్రీ గురించి అట్లా ఎవరు అనడానికి వీల్లేదంటే నేను చెప్పా. సి I'll tell you one thing అండి, it is of course luck. Picture అనేది ఎవరి మీద తీశారు? Of course luck is very important. In my case I have been lucky. ఈ ఇండస్ట్రీలోనే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్? చాలా మంది ఉన్నారు, పేర్లు తీసుకోను. బట్ నో, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. అవునా? నో. I have best friends in this film industry. I have people like my family friends in this film industry. And I have people who protect me. They are also from the film industry. 90% of my people whom I am close to are from the film industry. So వేరే ప్రపంచం లేదు కదా అసలు. అదే కదా, అందుకే కదా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటుంటే నాకు టక్కుమని I'll get hurt because I am also from a film industry. Tomorrow someone might tell to me also, hey చార్మి చూడు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. అవును, I am from film industry. It's my bread and butter. ఈ రోజు మా అమ్మ నాన్న అన్నయ్య నేను అందరూ హ్యాపీగా ఉన్నారంటే అది ఫిల్మ్ ఇండస్ట్రీ వల్లే కదా. అవును, మీకు గ్రాటిట్యూడ్ ఉంటేనే తప్పులేదు నేను అనేది. యు మస్ట్ షో గ్రాటిట్యూడ్. యా, అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. Then what are you asking? నేను అనేది ఏంటంటే it's not a dangerous industry. No see ఇప్పటికి ఇదివరకు ఇప్పటికి పరిస్థితులు మారిపోయినాయిలేండి. ఇదివరకు ఉన్నంతగా ఇప్పుడు లేదు అది. ఎక్స్పెక్టేషన్ అంటే ఐదర్ ఈవెన్ కమర్షియల్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది హీరోలు డైరెక్టర్లు హూ హ్యావ్ కమ్ టు దిస్ షో ఆల్సో వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే రెమ్యునరేషన్ మాకు చాలా మంది ఎగ్గొట్టేశారండి అని చెప్పారు. ఓకే, ఈవెన్ టాప్ డైరెక్టర్లు కూడా. ఓకే. సో హీరోయిన్లు చెప్పారు, హీరోలు చెప్తారు ఏదో ఇస్తారులేండి, లాస్ట్కి వచ్చినప్పటికి కొంత లేదా అయిపోయింది సర్ది పెట్టుకోండి అంటారు. ఇవన్నీ ఉంటాయి కదా అది. సో అది అన్ని ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ డిగ్రీ. ఇక్కడ అక్కడ అన్ని ఏరియాస్లోనూ ఉన్నదే అది.
మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ బయట రేపులు జరుగుతున్నాయి, ఇండస్ట్రీలో జరగట్లేదు. ఇది మాత్రం బాగుంది నాకు నచ్చింది. దానికి ఎవరు ఆన్సర్ చేయలేరు. దెన్ ఫైన్, నేనేమంటలేదు కదా. దట్ ఈస్ ఎ గుడ్ జస్టిఫికేషన్.